Hi guys, welcome to my channel Learn with Sagar. ఈరోజు మనం ఆపరేటర్స్ లాస్ట్ టాపిక్ అయినా బిట్వైజ్ ఆపరేటర్స్ చూస్తాం అనమాట. అండ్ ఇప్పటి వరకు నేను ఆపరేటర్స్ మీద 2 వీడియోస్ అనేది చేశాను అనమాట. ఎవరైనా వీడియోస్ వాచ్ చేయకపోతే నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వాచ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి విజిట్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది అప్కమింగ్ లో. సో మనం ఈ రోజు టాపిక్ అయినా బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. సో చూద్దాం ఒకసారి. Bitwise operators works directly on binary representation of integers. అంటే బైనరీ ఆపరేటర్స్ అనేది ఒక బిట్స్ మీద వర్క్ అవుతుంది అనమాట. బిట్స్ అంటే ఏంటంటే బైనరీ దేంట్లో ఉంటుంది, జీరోస్ అండ్ వన్స్ అనమాట. అంటే ఈచ్ ఇంటీజర్ ఈ స్టోర్డ్ ఇన్ ద బైనరీ ఫార్మ్ జీరోస్ అండ్ వన్స్ అండ్ those operators perform operations on this bits. బైనరీ బైనరీ నెంబర్స్ అంటే జీరోస్ అండ్ వన్స్ అనమాట. జీరో అనేది ఫాల్స్, వన్ అనేది ట్రూ అని అనుకోండి. సో ఇక్కడ చూసారా బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైవ్ ఏంటి, 0 1 0 1. సో ఇక్కడ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వన్ యొక్క ఇండెక్స్ ఏంటి, వన్ అనమాట. అదే సారీ, ఇండెక్స్ ప్లేస్ ఇప్పుడు మనకు ఉంటుంది కదా, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్ ప్లేస్ అని. అలాగా వన్ ప్లేస్ అనేది వన్, జీరో అనమాట టూ, వన్ అదేమో ఫోర్, జీరో ఏమో ఎయిట్. అలా చూసుకుంటే ఎయిట్ ఇంటి జీరో, సో దానికి జీరో అనమాట వాల్యూ. సో వన్ ఎంత, ఫోర్, ఫోర్ ప్లస్ జీరో, జీరో ప్లస్ వన్ ఎంత, ఫైవ్. సో ఏ వాల్యూ ఎంత, ఫైవ్. ఇలా మనం బైనరీలో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో బైనరీ ఆపరేటర్స్ ఏమున్నాయి, ఫస్ట్ది ఎండ్ అనమాట. ఫస్ట్ది ఎండ్, తర్వాతదేమో ఆర్, నెక్స్ట్ ఎగ్జార్, ఇది లెఫ్ట్ షిఫ్ట్, ఇది రైట్ షిఫ్ట్, అండ్ ఇదేమో నాట్ సింబల్ అనమాట. చూడండి, ఇది ఇక్కడ మనం ఆపరేషన్స్ అనమాట ఎలా చేస్తాం. ఏ అండ్ బి, ఇది ఎండ్ ఆపరేటర్. ఏ ఏ ఆర్ బి అంటే ఇది ఆర్ ఆపరేటర్ అనమాట. ఏ ఎక్స్ ఆర్ బి, సో ఇది ఏ నాట్, అండ్ ఇది లెఫ్ట్ షిఫ్ట్, అండ్ ఇది రైట్ షిఫ్ట్ అనమాట. సో మనం ఈ ఏ అండ్ బి చేసాం అనుకోండి, వన్ వస్తుంది. వన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనకి ఎండ్ ఆపరేటర్ లో ఎలా, మనం లాజిక్ గేట్స్ చూసాం కదా, ఎండ్ గేట్లు ఏంటి సేమ్ ఉంటే అంటే వన్ వన్, వన్ ఉంటే వన్ వస్తుంది. అదే 1 0 ఉన్నా జీరో వస్తుంది, 0 1 ఉన్నా జీరో వస్తుంది, 0 0 ఉన్నా జీరోనే వస్తుంది. అదే ఆర్ గేట్ లోకి వచ్చేసరికి 1 1 ఉంటే వన్ వస్తుంది, 1 1 1 0 ఉన్నా వన్ వస్తుంది, 0 1 ఉన్నా వన్ వస్తుంది, 0 0 ఉంటే జీరో వస్తుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎండ్ గేట్ కి ఆర్ గేట్ కి, ఎండ్ గేట్ లో రెండు కేసెస్ సాటిస్ఫై అవ్వాలి. ఆర్ గేట్ లో వచ్చేసరికి ఒక కేసు సాటిస్ఫై అయినా చాలు అనమాట. సో అలాగ వర్క్ అవుతుంది అనమాట. ఎగ్జార్ వచ్చేసరికి నీకు రెండు కండిషన్స్ సేమ్ ఉన్నాయంటే అది జీరో రిటర్న్ చేస్తుంది. అదే రెండు కేసు డిఫరెంట్ ఉన్నాయంటే అది వన్ రిటర్న్ చేస్తుంది అనమాట. తర్వాత నాట్ అంటే ఏంటంటే అది మన కాంప్లిమెంట్ అనమాట. ఇప్పుడు ఫైవ్ ఉందనుకోండి, ఫైవ్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, అది సిక్స్ అవుతుంది. సిక్స్ అయితే మైనస్ అయిన యాడ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ వన్ అంటే అది బైనరీలో, ఇప్పుడు ఇక్కడ కోడ్ ఉంది కదా, బైనరీ కోడ్. సో దీంట్లో వాల్యూస్ అనమాట. లెఫ్ట్ షిఫ్ట్ వన్ అంటే ఒక పొజిషన్ ని షిఫ్ట్ అవుతాయి అన్నమాట లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ షిఫ్ట్ అనేసరికి, లెఫ్ట్ షిఫ్ట్ వన్ అంటే రైట్ షిఫ్ట్ వన్ అనేసరికి రైట్ సైడ్ కి ఒక బిట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో అలా అనమాట. సో ఇప్పటి వరకు మనం థియరిటికల్ గా చూసాం. సో ప్రాక్టికల్ గా చూద్దాం మనం. సో మీకోసం నేను ఇక్కడ కోడ్ రాసి పెట్టాను అనమాట. సో వన్ అండ్ వన్ చూడండి. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, మీకు అప్పుడు నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాం, ఏ అండ్ బి అంటే అండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం. ఆపరేటర్ యూస్ చేసేసరికి ఇక్కడ చూసారా, వన్ అండ్ ఇక్కడ వన్ అండ్ ఇక్కడ వన్. ఏం రిటర్న్ చేసాయి, వన్ అని రిటర్న్ చేసాయి. అండ్ వన్ అండ్ జీరో, సో జీరో అని రిటర్న్ చేసాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ అండ్ జీరో. సో నేను ఇందాక చెప్పినట్టు సేమ్ రెండు ఆపరేటర్స్ సేమ్ అయితే అది వన్ అని రిటర్న్ చేస్తుంది. అది అంటే రెండు కేసులు సాటిస్ఫై అవ్వాలి ఎండ్ ఆపరేటర్, ఎండ్ లాజిక్ గేట్ లో. అదే ఆర్ గేట్ కి వచ్చేసరికి ఏంటి, ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ఓకే. సో దీన్ని వన్ రిటర్న్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇదేంటి, ఇదిగోండి, ఇది వన్, ఇది వన్. సో ఏమైంది, సాటిస్ఫై అయింది కాబట్టి వన్ రిటర్న్ చేసింది. ఇక్కడ జీరో, ఇక్కడ వన్. సో అది వన్ అంటే రెండిట్లో ఒక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయితే చాలు. సో అది వన్ రిటర్న్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ వన్, జీరో.
సో అది రిటర్న్ చేసింది 1 అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. సో అది 7 అనమాట. అంటే ఇది 1 ఉందా? ఇది 1 అనమాట దీని వాల్యూ. నెక్స్ట్ దీని వాల్యూ వచ్చేసరికి 2 అండ్ దీని వాల్యూ వచ్చేసరికి 4 అనమాట. అలాగా 1, 4, 3, 1, 2, 4, 8, 16 లైక్ అలాగా ఇంక్రీజ్ అవుతా ఉంటాయి అనమాట. రైట్ టు లెఫ్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటిది ఎగ్జార్. ఎగ్జార్ వచ్చేసరికి ఎగ్జార్ 6 వచ్చింది ఇప్పుడు. దీంట్లో ఏంటిది మీకు చెప్పాను ఎగ్జార్ అనేది రెండు కండిషన్స్ సేమ్ ఉంటే సాటిస్ఫై అవ్వదు. రెండు కండిషన్స్ లో రెండు ఆల్టర్నేటివ్ కండిషన్స్ ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు 1, 1 ఉంది. ఇదిగో ఇది 1, 1. సో ఇది ఏం రిటర్న్ చేసింది? 0 రిటర్న్ చేసింది. అండ్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 0 ఉంది. అంటే రెండు ఆల్టర్నేట్ అనమాట. 1, 0 రెండు సేమ్ కాదు కదా. సో అది 1 రిటర్న్ చేసింది. నెక్స్ట్ 0, 1 అదే రిటర్న్ చేసింది. 1 రిటర్న్ చేసింది. ఇప్పుడు దీని యొక్క ఈ బైనరీ వాల్యూ యొక్క వాల్యూ అంతా 6 అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి? సారీ నేను ఇది రాయలేదు. నాట్ సింబల్ది ప్రింట్ ఆఫ్ ఏ. ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ దాని వాల్యూ ఎంత వస్తుంది? 4. అంటే ఇది ఏమవుతుంది మనకి వచ్చిన ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత 3. 3కి +1 అయ్యి దానికి నెగిటివ్ సింబల్ అనేది యాడ్ అవుతుంది అనమాట మీకు. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏం చెప్పాను? రైట్ షిఫ్ట్ ఇది. నెక్స్ట్ రైట్ షిఫ్ట్ ఏం చెప్పాను మీకు? బిట్స్లో ఉన్న బిట్స్ ఉన్నాయి కదా, బిట్స్ అన్నవి రైట్ సైడ్ మనం అందిస్తే 1 ఇచ్చాం కాబట్టి 1 బిట్ అన్నది అలా మూవ్ అవుతాయి అనమాట. అదే 2 ఇచ్చామంటే 2 పొజిషన్స్ మూవ్ అవుతాయి. అండ్ వీటికి ఫార్ములాస్ అనమాట. ఇది ఏ డివైడెడ్ బై 2 పవర్ 1. అంటే ఇప్పుడు 1 ఎందుకు ఇచ్చాం మనం? ఒక పొజిషన్ మాత్రం చేంజ్ అవ్వాలని 1 కాబట్టి 1 ఇచ్చాం. అదే రెండు పొజిషన్ చేంజ్ అవ్వాలంటే 2 ఇస్తాం. 3 కావాలంటే 3 ఇస్తాం. 4 అంటే 4 అలా ఇస్తాం అనమాట. ఇది రైట్ షిఫ్ట్ ఫార్ములా అనమాట. ఏ డివైడెడ్ బై 2 పవర్ 1. మనం అక్కడ n అనుకోవచ్చు. 2 పవర్ n అనమాట. n అనుకుందాం. n అనుకుందాం. సో ఇక్కడ నేను ఈక్వల్ టు 1 అని ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ c ఈక్వల్ టు 2 అని ఇస్తాను. లైక్ ఇలా ఫార్ములా అనమాట నేను ఇచ్చాను. ఇది రైట్ షిఫ్ట్ ఫార్ములా అనమాట. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ రెండు బిట్స్ అనమాట. మనం రెండు పొజిషన్స్ చేంజ్ అవ్వడానికి మనం చేంజ్ చేయాలనుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం? 2 అని ఇచ్చామన్నమాట సి వాల్యూ. సో అది 2 బిట్స్ అన్నది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి అనమాట. దీని ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ 2 పవర్ సి. సి వాల్యూ ఎంత? 2. సో అది ఎంత ప్రింట్ అవుతాయి అనమాట, చేంజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది 1 ఎందుకు వచ్చింది? 3 అన్నది 3 3 ఎంత బైనరీ రిప్రజెంటేషన్ దానిది? 0, 1, 1. ఇప్పుడు ఈ బిట్స్ అన్నవి రైట్ సైడ్ మూవ్ అయితే ఏమవుతుంది? 1 పోతుంది. 1 పోయి ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ 1 యాడ్ అవుతుంది. 1 యాడ్ అయినప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అండ్ లెఫ్ట్ షిఫ్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది మనకి? ఇక్కడ 3 వాల్యూ లెఫ్ట్ సైడ్ చేంజ్ అవుతుంది 2 బిట్స్ అన్నది. అప్పుడు ఏమవుతుంది మనకి? 1 అన్నది ఫస్ట్ వెళ్తుంది, 0 పోతుంది, అలా 1 వెళ్తుంది. మళ్ళీ ఏమవుతుంది? లాస్ట్లో 0 యాడ్ అవుతుంది. దీని ఎంత వాల్యూ? 6 అనమాట. మీకు నేను ఒకసారి చూపిస్తాను. వీటి వాల్యూస్ చూపిస్తాను. సో 6 కదా, 6 అనమాట. ఇలాగా బిట్స్ అన్నవి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అవుతాయి అనమాట. మీకు నేను ఒకసారి చూపిస్తాను 6 యొక్క బైనరీ నెంబర్. నమ్ ఈక్వల్ టు 6 బైనరీ ఈక్వల్ టు ఫార్మేట్ ఆఫ్ నమ్ కామా బి ప్రింట్ బైనరీ. సో ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఏమొచ్చింది? బైనరీ వాల్యూ ఆఫ్ 6 అనమాట. 6 యొక్క బైనరీ నెంబర్ మనకొచ్చింది. మీకు నేను చెప్పినట్టు ఏమైంది ఇందాక చెప్పాను కదా! 3. 3 అనేది ఎంత? 0, 1, 1. సో, అది దాంట్లో ఉన్న బిట్స్ అనేవి 2 టైమ్స్ పొజిషన్ షిఫ్ట్ అవుతాయన్నమాట. అయినప్పుడు ఏమవుతది? మనం ఇక్కడ ఇంకోటి తీసుకుందాం. ఇంకొక 0 తీసుకుందాం. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో, 2 టైమ్స్ పొజిషన్ చేంజ్ అవ్వాలి కాబట్టి, ఈ 2 బిట్స్ అనేది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి, ఈ 2 జీరోస్ అన్నవి ఇక రైట్ సైడ్ వెళ్ళిపోతాయన్నమాట. రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇవి 2 జీరోలు యాడ్ అవుతాయి. సారీ అదే 1 అనేవి యాడ్ అవుతాయన్నమాట. 1 అనేవి యాడ్ అయినప్పుడు మీకేమవుతుంది? వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి ఇక బిట్స్ వాల్యూ ఎంత? 12 వస్తది. 12 అంటే ఎంత? 110 అవుతుందన్నమాట నీకు. 110 మీకు 12 యొక్క బైనరీ నెంబర్ చూపిస్తాను. ఎగ్జిక్యూట్ చేశాను. సో, బైనరీ నెంబర్ ఎంత వచ్చింది? ఇంకో 0 యాడ్ చేయడం మర్చిపోయాను. సో, ఇందాక మీకు చెప్పినట్టు ఆ వన్స్ అన్నవి లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళిపోయి, జీరోస్ అన్నవన్నమాట రైట్ సైడ్‌కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో, ఇలాగనమాట లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవన్నీ మీకు వర్క్ అవుతాయి. సో, ఐ హోప్ ఇక్కడి వరకు నేను చెప్పిన వీడియో మీ అందరికి అర్థమై ఉండొచ్చు. నేను ఎలా చెప్పానో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.